హై ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వరుడు వధువు యొక్క మ్యారేజ్కి సంబంధించి అన్ని ఐటమ్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకోపోతున్నాం. ఈ వీడియోని మీరు పూర్తిగా అయితే చూడండి, స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది అనమాట. పూజ సామాన్ నుంచి, మంగళసూత్రం నుంచి, కిచెన్ మరియు మండపం అంటే స్టేజీ అంటే మనకు పెళ్లి పందిరికి సంబంధించి అవసరమైన డెకరేషన్ సామాన్ నుంచి భోజన ఏర్పాట్ల గురించి అన్ని రకాల ఐటమ్స్ గురించి అయితే ఈ ఒకటే వీడియోలో అయితే చెప్తున్నాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. ఖచ్చితంగా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వరుడు వధువుకు సంబంధించి మ్యారేజ్కి సంబంధించి ఎలాంటి వస్తువులు కావాలి అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే నేను క్లియర్ కట్గా అయితే పూర్తిగా అయితే చెప్తాను. అవన్నీ కూడా మీరు పూర్తిగా అయితే చూడండి, చూసేందుకైతే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యారేజ్ అయినా కానీ మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే పూజ సామాన్ అనమాట. ఫస్ట్ మ్యారేజ్ అయ్యే ముందు మనకు పంతులు పూజ చేస్తారు కదా, ఆ పూజకు సంబంధించి ఎలాంటి ఐటమ్స్ అయితే కావాలో ఇప్పుడైతే నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హరిద్ర, కుంకుమ, అగరబత్తి, దీపం. అదేవిధంగా సెకండ్ పసుపు, కర్పూరం, కంకణం అయితే కావాలన్నమాట. అదేవిధంగా కొబ్బరికాయలు తీసినవి, తీయని మీరు తీసినవి ఓ 5-6 ఉంచుకోండి, తీయని ఓ 2 ఉంచుకోండి. అదేవిధంగా పువ్వులు 5 రకాలు, పండ్లు 5 రకాలు అయితే పెట్టుకోండి. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు తాంబూలం అన్నమాట. తాంబూలం, బొక్కలు అవి కూడా కావాలి. ఓకే. అదేవిధంగా నారితో చేయబడిన మంగళసూత్రం అన్నమాట. మీరు గుర్తుంచుకోండి, నారితో చేయబడిన మంగళసూత్రం అన్నమాట. అదేవిధంగా శంఖం, చింతపండు అయితే కావాలి. అదేవిధంగా సారె అంటే వధువు వస్త్రధారణకు సారె అయితే కావాలన్నమాట. అదేవిధంగా గాజులు, పాదరక్షలు అవన్నీ కూడా కావాలి. నెయ్యి, చక్కెర ఇవన్నీ కూడా పూజా సామాన్ అన్నమాట. అంటే మీరు ఇక్కడ అనుకోవచ్చు ఇది పాదరక్షలు అంటే మీరు తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే ఇవన్నీ కూడా సామాన్ అన్నమాట. ఇక్కడ అంతా కూడా ఇది ఒక్కటి మీరు అలాగే తీసి పెట్టుకోండి. పాదరక్షలు అనేవి అన్నీ ఇందులో కలపకండి, పక్కకు తీసి పెట్టుకోండి. మిగతా అన్నీ కూడా మనకు పూజకు సంబంధించి కావాలన్నమాట, ఇక్కడ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇక్కడ మంగళసూత్రం మరియు ఆభరణాలు. అదేవిధంగా మంగళసూత్రం మరియు ఆభరణాలు గురించి తెలుసుకుందాము. వరుడి కోసం ఖచ్చితంగా పంచె అయితే కావాలి, లేదా జుబ్బ కావాలి. వధువు కోసం చీరలు, అదేవిధంగా కన్యాదానం చీర ఉంటుంది, మ్యారేజ్ చీర అయితే ఉంటుంది, డిన్నర్ తర్వాత డిన్నర్ చీర ఉంటుంది. ఈ విధంగా 4-5 రకాలు అయితే ఉంటాయి అన్నమాట. ఇది నేను చెప్పిన కదా, డిన్నర్ వేర్ అని ఉంటుంది. అదేవిధంగా గిఫ్ట్ కోసం బట్టలు. ఎవరైతే బంధువులకు గిఫ్ట్లు ఇస్తారు కదా, కొంతమంది బట్టలు ఇస్తారు, అది మీ ఇష్టం అన్నమాట. నేను అందుకోసమే గిఫ్ట్ కోసం బట్టలు అని బంధువులకని రాసిన అనమాట. కొంతమంది బంధువులకు చీరలు అవి ఇస్తుంటారు కదా, అది ఇష్టం అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా కిచెన్ మరియు వంట సామాన్ అంటే మన పెళ్ళికి కావాల్సిన కిచెన్ మరియు వంట సామాన్ అయితే ఖచ్చితంగా అయితే కావాలి కదా. దానికోసము మీ ఇష్టం అన్నమాట. కిచెన్కి సంబంధించి వస్తువులు చాలానే ఉంటాయి, అవన్నీ కూడా మీరు తీసుకోవాలన్నమాట. నేను మామూలుగా శాంపుల్గా కొన్ని రాశాను అనమాట. స్టవ్, మిక్సీ, కుక్కర్, ప్లేట్స్, గ్లాసులు ఇవి సరిపోవు, ఇంకా బాగానే కావాలి సామాన్లు. అదేవిధంగా మిఠాయిలు, డ్రై ఫ్రూట్స్, స్వీట్ బాక్సులు అయితే పెళ్ళికి అయితే ఖచ్చితంగా అయితే కావాలన్నమాట. అందుకోసమే ఇవంతా కూడా నేను అంతా ఇది చేస్తలేను, మీదే చెప్తాను. ఇప్పుడు అసలు సిసలైంది ఉందన్నమాట. మండపం లేదా వేదిక వద్ద అవసరమయ్యే సామానం అన్నమాట. అంటే మనకి స్టేజ్ కాడ మనకు అవసరమయ్యే సామాన్ గురించి అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను, చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మండపం అంటే పెళ్లి మండపం తీసుకుంటాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డెకరేషన్ కోసము ఫ్లవర్స్ కావాలి. అదేవిధంగా పెళ్లి పందిరి చేయడానికి, డెకరేషన్ చేయడానికి ఫ్లవర్సు, అదేవిధంగా డెకరేషన్ యొక్క ఐటమ్స్, లైటింగ్స్ అవన్నీ కావాలన్నమాట. లైటింగ్స్, కుర్చీలు, టేబుల్స్, సౌండ్ సిస్టమ్. ఇప్పుడు అంతా కూడా డీజే సిస్టమ్ అయితే పెడుతున్నారు అనమాట. అది మీ ఇష్టం అనమాట, మీ యొక్క స్తోమతను బట్టి మీరు పెట్టుకోండి, అది మీ ఇష్టం అనమాట. ఖచ్చితంగా ఇప్పుడు అంతా కూడా ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ అంటే మధ్యతరగతి కానీ హై క్లాస్ కానీ లో క్లాస్ కానీ ఖచ్చితంగా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అయితే అంతా పెడుతుర్రు అనమాట. ఖచ్చితంగా ఉండాలని, ఎందుకంటే పెళ్లి యొక్క మెమొరీ గుర్తుండాలి కాబట్టి ఈ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అయితే ఖచ్చితంగా అయితే అవసరము. అదేవిధంగా పెళ్లి పీట, కుర్చీలు అంటే ఇది మెయిన్ ఏంటంటే పెళ్లి పందిరిలో వేయడానికి అనమాట. పెళ్లి పీటలు, కుర్చీలు అంటే వరుడు వధువుకు అనమాట, గుర్తుంచుకోండి. అదేవిధంగా
భోజన ఏర్పాట్లకు. ఇప్పుడు మనం పెళ్ళి అన్నా కానీ డిన్నర్ అన్నా కానీ మనకు ఖచ్చితంగా కావాల్సింది గుర్తొచ్చేది ఏంటి? భోజనంకు సంబంధించి. భోజనానికి సంబంధించి ఏముంటాయి? ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు అనేక రకాలు ఉంటాయి అన్నమాట. అదేవిధంగా టెంట్ హౌస్కు సంబంధించిన సామాన్లు అవన్నీ కూడా కావాలి. నీటి డబ్బాలు, డ్రమ్స్ అనమాట, నీటి డ్రమ్ములు, బకెట్లు, క్యాటరింగ్ సామాను. క్యాటరింగ్కి కొంతమంది క్యాటరింగ్కి ఇస్తారు కదా కొంతమంది, అలా అనమాట. ఒకవేళ ఓన్గా మీరు చేసుకోవాలనుకుంటే ఇదనమాట. అందుకోసమే నేను పెళ్ళికి సంబంధించి అయితే మామూలుగా అయితే చెప్పానమాట. వంటలు అనేవి అది మీ ఇష్టము, ఏవైనా చేసుకోవచ్చు. అది మీ మీద అయితే ఆధారపడి ఉంటుంది అనమాట. ఏదైనా చేసుకోవచ్చు, అది మీ ఇష్టము.